హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిప్లొమా గిగ్స్. ఈ వీడియోలో మనం ఏదైనా డిప్లొమాకి సంబంధించిన ఫీ పేమెంట్ రిసిప్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోగలం అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఫీ పేమెంట్ రిసిప్ట్స్ అంటే లైక్ మీరు రెగ్యులర్ ఎగ్జామినేషన్ ఫీ కావచ్చు, లేదంటే బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ ఫీ కావచ్చు, లేదంటే స్టూడెంట్ సర్వీసెస్ లైక్ మైగ్రెంట్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే ఇంకా నేమ్ కరెక్షన్కి ఎప్పుడైతే మీరు అప్లై చేసుకున్నారో అప్పుడు మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ ఫీ పేమెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఫీ పేమెంట్ రిసిప్ట్ని మీరు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోలేకపోయి ఉంటే ఆ ఫీ పేమెంట్ రిసిప్ట్ని మీరు మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఎప్పుడైతే మీకు అవసరం ఉందో అప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోగలరు అనేది ప్రాసెస్ మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ఆ ఫీ పేమెంట్ రిసిప్ట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోగలం అనేది, అసలు ఆ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదంటే అన్సక్సెస్ఫుల్ అయిందా, అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. మనం ఫీ పేమెంట్ కరెక్ట్గా చేసామనేది మనకు తెలుస్తుంది. సో దానికోసమే, ఆ రిఫరెన్స్ కోసమే మనం ఈ ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ఫీ పేమెంట్ రిసిప్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. సో టీఎస్ఎస్బిటెట్ అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసినట్టయితే మనకి ఇక్కడ మెనూలో చూసుకున్నట్టయితే స్టూడెంట్ సర్వీసెస్ అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో మెనూలోకి వెళ్ళినట్టయితే స్టూడెంట్ సర్వీసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ ఈ సర్వీసెస్లో చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ సర్వీసెస్ అనేది మనకు ప్రొవైడ్ చేసి ఉంటాయి. లైక్ ఎలాగైతే మైగ్రెంట్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవడం కానీ, లేదంటే నేమ్ కరెక్షన్కి అప్లై చేసుకోవడం కానీ, లేదంటే టీసీ అప్లికేషన్ కానీ, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో ఇక్కడ ఈ సర్వీసెస్ అన్ని చూసుకున్నట్టయితే లాస్ట్లో ఇక్కడ మనకు డౌన్లోడ్ ఫీ రిసిప్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇది లేటెస్ట్గా వచ్చిన ఎస్బిటెట్ అప్డేట్ అనమాట. సో డౌన్లోడ్ ఫీ రిసిప్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు కావాల్సిన ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ట్యాబ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకు కావాల్సిన ఫీ పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫీ పేమెంట్ రిసిప్ట్స్ అనేది 2 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు మనం. ఒకటి ఎగ్జామ్ బేస్డ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అండ్ ఇంకోటి స్టూడెంట్ సర్వీస్ బేస్డ్ ఫీ పేమెంట్ రిసిప్ట్గా కేటగరైజ్ చేసుకోవచ్చు. అయితే ఇందులోంచి మనకు కావాల్సిన ఫీ పేమెంట్ రిసిప్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం 3 డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ టైప్, అండ్ తర్వాత ఎగ్జామినేషన్ మంత్, తర్వాత పిన్ అని ఆప్షన్ ఉన్నాయి. సో పేమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫీ పేమెంట్ రిసిప్ట్ కావాలా, లేదంటే స్టూడెంట్ సర్వీస్కి సంబంధించిన ఫీ పేమెంట్ రిసిప్ట్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎగ్జామినేషన్కి సంబంధించిన రిసిప్ట్ డౌన్లోడ్ చేద్దాం. సో ఎగ్జామినేషన్ అని సెలెక్ట్ చేశాను. తర్వాత ఫీ పేమెంట్ టైప్. సో ఫీ పేమెంట్ టైప్ వచ్చేసి మీరు రెగ్యులర్గా ఫీ పేమెంట్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే బ్యాక్లాగ్ది డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారా అనేది చెక్ చేసుకోవాలి. సో బ్యాక్లాగ్ అని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో బ్యాక్లాగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ మంత్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ మంత్ అండ్ ఇయర్ వచ్చేసి జూన్ 2022 అని సెలెక్ట్ చేస్తున్నాను. సో జూన్ 2022 తర్వాత మనం ఎవరైతే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ మీ పిన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ఒక పిన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇలా పిన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు కావాల్సిన సర్టిఫికేట్ ఏదైతుందో ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది మనం క్లియర్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అనేది ఉంది. సో మనం పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసాము. సో తర్వాత గెట్ చలాన్ నెంబర్స్ అని ఒక ఆప్షన్ ఉంది. సో గెట్ చలాన్ నెంబర్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా గెట్ చలాన్ డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో చలాన్ నెంబర్స్లోంచి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫీ పేమెంట్ రిసిప్ట్కి సంబంధించిన చలాన్ నెంబర్స్ 2 ఉన్నాయి. సో ఒక ఫస్ట్ దాన్ని క్లిక్ చేసుకున్నాం. దాని తర్వాత మనం గెట్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ ఫీ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతాయి. సో ఆ ఫీ పేమెంట్ ఏ రోజు జరిగింది అండ్ ఏ టైంకి జరిగింది, అండ్ ఆ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిందా, అండ్ ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ ఏంటి అనేది ఇక్కడ మనకు అన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఇలా మనం ఫీ పేమెంట్ని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఫీ పేమెంట్కి సంబంధించిన అమౌంట్ ఎంత పే చేశారు, అండ్ ఆ డేట్స్ ఏంటి, దానికి సంబంధించిన టైం ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మనం ఎలా అయితే ఫీ పేమెంట్ రిసిప్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెక్ చేసుకున్నామో అలాగే మనం ఇప్పుడు ఫీ పేమెంట్ రిసిప్ట్ ఆఫ్ ఒక స్టూడెంట్ సర్వీస్, ఏదైతే స్టూడెంట్ సర్వీస్ అంటే లైక్ నేమ్ కరెక్షన్కి అప్లై చేసినప్పుడు ఆ స్టూడెంట్ సర్వీస్కి సంబంధించిన ఫీ పేమెంట్ రిసిప్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మళ్ళీ ఏం చేయాల్సి ఉంటుందంటే ఫీ పేమెంట్ టైప్లోకి వెళ్ళి స్టూడెంట్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్వీస్ టైప్ చూసుకున్నట్టయితే ఈ సర్వీస్ టైప్లోంచి నేను ఫర్ సపోజ్ నేమ్ కరెక్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో నేమ్ కరెక్షన్ సెలెక్ట్ చేసి మళ్ళీ పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక పిన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఒక పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్ గెట్ చలాన్ నెంబర్స్ అని ఉంది. సో గెట్ చలాన్ నెంబర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే చలాన్ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనకు ఒక చలాన్ నెంబర్ వస్తుంది, అంటే ఆ ఫీ పేమెంట్కి సంబంధించిన ఒక చలాన్ నెంబర్ వస్తుంది.
దాన్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ ఫీ పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉందో నేమ్ కరెక్షన్కి సంబంధించిన ఫీ పేమెంట్ రిసిప్ట్ ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది. సో ఈ 100 రూపీస్ ఫీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందా కాలేదనేది మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ద బ్యాంక్ ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ తర్వాత మీ పిన్ నెంబర్ ఎవరిదైతే మీరు చెక్ చేస్తున్నారో ఆ పిన్ నెంబర్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఆ డేట్ అండ్ టైమ్ ఏ రోజైతే మీ ఈ ఫీ పేమెంట్ ఫర్ నేమ్ కరెక్షన్ అప్లై చేశారో అది కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ కావాలనుకుంటే ఈ ఫీ పేమెంట్ రిసిప్ట్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఏదైనా రిఫరెన్స్ కోసం కావాలనుకుంటే మీరు ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్ అని ఒకటి ఉంటుంది. సో ఆ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు ఈ ఫీ పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఈ ఆప్షన్ యూజ్ చేసి మీకు కావాల్సిన డిప్లొమాకి సంబంధించిన ఏ రిలేటెడ్ ఫీ పేమెంట్ రిసిప్ట్స్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ ఫీ కావచ్చు, బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ ఫీ కావచ్చు, లేదంటే స్టూడెంట్ సర్వీస్కి సంబంధించిన ఫీ పేమెంట్ రిసిప్ట్స్ అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఫర్ మోర్ లేటెస్ట్ డిప్లొమా అండ్ ఈసెట్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు డిప్లొమా గీక్స్. థ్యాంక్ యూ.